ఆ తర్వాత మీరు చిరంజీవి గారితో చేశారు తర్వాత కంటిన్యూషన్గా, తర్వాత వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్తో చేశారు. ఎస్. వాళ్ళిద్దరూ ఎలా అనిపించింది మీకు? అయ్యో, అన్నయ్యతో కూడా అంతే. నాకు ఎలా ఉండిందంటే, ఇప్పుడు రామారావు గారితో మొదలెట్టిన తర్వాత బాలయ్య బాబు కూడా ఎంత స్పోర్టివ్ అంటే, మేము సింహసింహం చేస్తున్నప్పుడు నేను ఎన్టీఆర్, నువ్వు ఎస్వీఆర్, కమాన్ అనేవాడు ఆయన. అని ఇద్దరు పోటాపోటీగా ఉండేది. అసలు అందులో ఒక షాటు, హ్యాట్స్ ఆఫ్ టు బాలయ్య బాబు, నేను ఆయన గుండెల మీద కొట్టాలి, డూపును పెట్టారు ఫైట్ మాస్టర్ కన్నల్ గారు. ఎక్కడ మేము అరకు దగ్గర ఎక్కడో చేస్తున్నాం, వైజాగ్ చేస్తూ ఉంటే బాలయ్య బాబు ఇలా క్యాషువల్గా మాట్లాడుతూ అలా షాట్ చూశారు. మాస్టర్ గారు ఏం చేస్తున్నాం అన్నారు. అదే సార్, సాయి గారు మిమ్మల్ని కొట్టడం, మీరు వెళ్ళి బ్యాక్లో పడ్డం కదా, అది డూపును పెట్టి తీస్తున్నాం, ఆయన కొడితే ఆయన పవర్ తెలియాలంటే నేనే చేయాలి అని ఆయనే వచ్చేసారు. నాకు టెన్షన్ మొదలైంది, ఇప్పుడు ఆయన గుండెల మీద కొట్టాలి, ఆ తర్వాత నన్ను ఎరగదీస్తాడు, ఫస్ట్ దెబ్బ నేనే పడ్డాను. టెన్షన్ అయిపోయాను. టెన్షన్ అయిపోతే ఆ బ్యాక్కి వెళ్ళి పడ్డం కూడా ఆయనే చేశాడు ఒరిజినల్గా. అప్పుడే థియేటర్కి ఆ పవర్ తెలుస్తుందని. ఇది నేను రామారావు గారిలో చూశాను. రామారావు గారు మేజర్ చంద్రకాంత్ చేస్తూ ఉంటే అమరీష్ పూరి గారితో అంతా ఒరిజినల్, అలాగే శ్రీహరితో. అసలు నాకు చిన్న బిట్టు పెడితే మాస్టర్ గారు, రామారావు గారు ఒప్పుకోలే, ఈ అబ్బాయిని అంతసేపు ఏంటి, ఆఫ్టర్ ఆల్ పిచ్చుక, ఒక దెబ్బ చాలు అని చెప్పి నాకు ఒకటి ఇచ్చాడు అంతే. అలాగే రామారావు గారు, బాలయ్య బాబు, అలాగే మనోడు కళ్యాణ్తో పటాస్, అనిల్ రావుపూడి, అండ్ తనతో జనతా గ్యారేజు, లవకుశ, అన్ని మంచి సినిమాలు. సో ఐఎమ్ సో లక్కీ వీళ్ళందరితో చేయడం. అలాగే అన్నయ్యతో నా ఎంట్రీ, దేవుడు చేసిన పెళ్ళి అయిపోయింది, ఆ తర్వాత జేబు దొంగ, మనిషి రోడ్డున పడ్డాడు, పెద్దన్నయ్య, కాలాంతకులు, అండ్ ఫైనల్గా స్నేహం బాపు గారిది. ఎక్స్ట్రాడినరీ ఫిలిం. నాకు 6 పాటలు అందులో, బాలు గారు పాడారు అన్ని పాటలు, కే మాధవన్ గారు మ్యూజిక్, మాధవి గారు అందులో వన్ ఆఫ్ ది మెయిన్ హీరోయిన్. చేస్తూ ఉంటే గ్యాప్ వచ్చింది, ఏజ్ జస్ట్ ఐ వాజ్ 15-16 ఇయర్స్, 11 ఇయర్స్కో 12 ఇయర్స్కో స్టార్ట్ చేశాను చైల్డ్ ఆర్టిస్ట్గా. సో గ్యాప్ వచ్చింది, వాయిస్ అప్పుడే మ్యాన్లీనెస్ వస్తుంది. అప్పటికే డబ్బింగ్లు చెప్తున్నా, చిన్న చిన్న యాడ్లు చెప్తున్నా. అంటే బాగా టెన్షన్లో ఉండేవాళ్ళం. ఫ్యామిలీ, నాన్న స్ట్రగ్లింగ్ యాక్టరు, పెద్ద ఫ్యామిలీ, నా తర్వాత 2 సిస్టర్స్, 2 బ్రదర్సు. సో అప్పుడు 250 రూపాయలకి ఫస్ట్ నేను ఒక యాడ్ చెప్పాను. తర్వాత సంసారానికి అంతే దగ్గర 250-300 రూపీస్ ఇచ్చి ఉంటారు. సో ఇవన్నీ పెద్ద హెల్ప్ ఇంటికి అనమాట. సో ఒక పక్క డబ్బింగ్లు చెప్తూ, ఈ యాడ్లు చెప్పుకుంటూ చిన్న చిన్నవి వెయిట్ చేస్తున్న టైంలో ఒకరోజు సడన్గా ఛాలెంజ్ సినిమా, చిరంజీవి గారు ఫుల్ స్వింగ్లో ఉన్నారు, కేఎస్ రామారావు గారు వచ్చి నన్ను చూశారు. డబ్బింగ్ థియేటర్లోనే ఉన్నాను. మాకు అప్పుడు ఒక రైటర్ ఉండేవారు, ఈయనకి ఆయనకి అందరికీ, ఆయనకి ఏదో ఒక ఇది కూడా ఉండేది, యాడ్ కేఎస్ రామారావు గారికి రేడియో ఇవన్నీ చేసేవారు ఆయన. సో అలాగే ఆయన వసంత్ కుమార్ గారు బాగా పరిచయం. నన్ను చూసి మంచి వేషం ఉంది చేస్తావా అన్నారు. భలేవారు సార్ అన్నాను. అది చిరంజీవి గారితో అన్నారు. ఆ వేషం ఎంత మంచి వేషం అంటే ఇప్పటికీ చిరంజీవి గారి ఫ్యాన్ ఎవరు మర్చిపోరు. ఎందుకంటే లాస్ట్ 500 రూపాయలు ఆయనకు తగ్గుతుంది. ఆయన తెలివితేటలను ఉపయోగించుకుని 500 రూపాయలు నేను ఆయన దగ్గర కొట్టేస్తాను. క్లైమాక్స్లో వచ్చి ఇదిగోండి సార్ మీ 500 మీకు తిరిగి ఇస్తాను. ఆ టైంలో ఎలా ఉండిందంటే నాకు ఇప్పటికీ గుర్తు, వైజాగ్లో చూస్తుంటే సినిమా మొత్తం థియేటర్ అంతా మేము ఇస్తాం 500 ఫ్యాన్స్ ఆయన ఓడిపోతారేమోనండి. ఆ టైంలో వస్తాను నేను. సో అన్నయ్యతో అలా మొదలైంది. సో ఛాలెంజ్ చేసిన తర్వాత వెంటనే రుస్తుమ్ అని ఒక సినిమా చేశాను అన్నయ్యతో. అది కూడా మంచి సినిమా. కానీ రుస్తుమ్ తర్వాత జ్వాల, అది కూడా చేశాను. అందులో కన్నడ ప్రభాకర్ గారు కొడుకు వేషం. నన్ను చంపిన తర్వాత మా ఫాదరు వాళ్ళ మీద రివెంజ్గా వెళ్తాడు కన్నడ ప్రభాకర్ గారు. ఆయన వెరీ స్టైలిష్ యాక్టర్. సో రవిరాజ్ అప్పినిశెట్టి గారు డైరెక్టర్. అది మంచి సినిమా జ్వాల. ఇలా అన్నయ్యతో అప్పుడు హ్యాట్రిక్ 3 సినిమాలు. ఆ తర్వాత అన్నయ్యతో 2-3 సినిమాలు అనుకున్నాం, మిస్ అవుతూ వస్తుంది. సడన్గా చరణ్ రావడం, చరణ్ని చూడడం, బాగున్నాడు, బాగా చేస్తున్నాడు అనుకున్న మగధీర. తర్వాత చేయాలని ఎవడు పడింది, మన వంశీ పైడిపల్లి, దిల్ రాజు గారు, అన్నీ కూడా ఉన్నాడు అందులో. అండ్ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్, వెరీ పవర్ఫుల్గా. వాడి కంట్లో భయం లేదు, ఒంట్లో బెదురు లేదు, దెబ్బకి తిరుగు లేదు, ఎవడు అని. అది ఇప్పటికీ, ఇప్పుడు హిందీ డబ్బింగ్లు స్టార్ట్ అయిన తర్వాత ఎవడితోనే రిలీజ్ అయింది హిందీలో. సో వాళ్ళకి నేనెవరో తెలియదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఇండియాలో కానీ ఎక్కడికైనా బయటకు వెళ్తే వాళ్ళకి దే డోంట్ నో మై నేమ్, బట్ ఎవడు యు ఆర్ ద విలన్, యు ఆర్ ద ధర్మానో అంటుంటారు. సో అలా ఎవడు. సో అన్నయ్యతో ఆ ట్రావెల్